హలో నమస్తే అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీలత. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను హెయిర్ స్పా చేయించుకోవడానికి స్టూడియో 11కి వచ్చాను అనమాట. ఇది వచ్చేసి రాజంపేటలో ఉంది. సో రాజంపేటలో ఇదివరకు అయితే ఏ సెలూన్స్ ఉండేవి కాదండి. సో ఇప్పుడిప్పుడే అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఈ సెలూన్లో సర్వీసెస్ ఎలా ఉన్నాయా ఏంటనేది నాకు పూర్తిగా తెలియదు. సో ఈ హెయిర్ స్పా ద్వారా నాకు తెలుస్తుందనమాట ఎట్లా ఉన్నాయి ఏంటనేది. సో ఫస్ట్ టైం ఈ సెలూన్కి అయితే వస్తున్నాను. సో ఇక్కడ హెయిర్ స్పా ఎలా చేస్తున్నారు ఏంటనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హెయిర్ స్పా చేయించుకుందామని రాజంపేటలో ఉన్నటువంటి స్టూడియో 11కి వెళ్ళాను. ఇది వచ్చేసి ఆర్ఎస్ రోడ్లో ఉందండి. సో నేను వెళ్ళి అక్కడ హెయిర్ స్పా సర్వీస్ గురించి అడిగాను. ఇక్కడ జెంట్స్కి లేడీస్కి సపరేట్గా సెక్షన్స్ ఉన్నాయండి. సో నేనైతే లేడీస్ సెక్షన్లోకి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాక మాత్రం సెలూన్ అయితే చాలా బాగుంది. అంటే హైదరాబాద్లో ఎలా ఉందో సిమిలర్గా అలానే అనిపించింది. ఇది వరకైతే రాజంపేటలో ఇలాంటి సెలూన్స్ ఉండేవి కావండి, ఏదో చిన్న చిన్న బ్యూటీ పార్లర్ తప్పితే. సో ఫస్ట్ అయితే ఇక్కడ స్టూడియో 11 అనేది ఓపెన్ అయిందనమాట. ఈ మధ్య కాలంలో నేచురల్స్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. ఇక్కడ బిఫోర్ నా హెయిర్ అయితే ఇలా రఫ్గా ఉందండి. సో ఇక నేను హెయిర్ స్పా చేయించుకుందామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాను. ఇక్కడ హెయిర్ స్పా హెయిర్ ట్రీట్మెంట్స్ అయితే స్టార్టింగ్ 800 నుంచి 3000 వరకు ఉన్నాయండి ప్రైస్ లిస్ట్ వచ్చేసి. హెయిర్ అంతా అయితే డ్యామేజ్ అయిపోయింది, ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి, హౌస్ కన్స్ట్రక్షన్. సో అక్కడ రోజు మట్టి ఆ ఎండకి అంతా డ్రై అయిపోయింది అనమాట. సో హెయిర్ స్పా చేయించుకుందామని సెలూన్కి వచ్చాను. సో హెయిర్ స్పాలో కూడా నూరిషింగ్ ఒకటి, స్మూత్నింగ్ ఒకటి ఉందంట. సో నేను ఫస్ట్ అయితే స్మూత్నింగ్ చేయించుకుంటున్నాను. సో ఇప్పుడే నా హెయిర్ అంతా వాష్ అయిపోయిందనమాట. సో వాష్ చేశాక ఇంకా తను ఇదేంటో కండిషనరా స్పానేనా. సో తను అప్లై చేస్తుంది, ఎందుకంటే నా హౌస్ వర్క్ జరుగుతుంది కదా, నా ఎండకి అంతా నా హెయిర్ అంతా పాడైపోయింది, ఇట్లా గడ్డిలాగా అయిపోయింది అనమాట, చాలా డ్రై అయిపోయాయి. సో హెయిర్ స్పా చేయించుకుందామనే వచ్చాను. సో ఇక్కడ హెయిర్ స్పాలు అయితే నా హెయిర్కి 2 రకాలు చెప్పారండి. ఒకటి నూరిషింగ్ స్పా ఒకటి స్మూత్నింగ్ స్పా ఒకటి. అయితే వాటిల్లో కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే షార్ట్, మీడియము, లాంగ్ హెయిర్కి. సో షార్ట్ హెయిర్కి అయితే 1300 ఉంది, మీడియం హెయిర్కి అయితే 1500 ఉంది. సో లాంగ్ హెయిర్కి అయితే 1700 అనమాట. సో మనం నూరిషింగ్ స్పా చేయించుకున్నా అలాగే స్మూత్నింగ్ స్పా చేయించుకున్నా దేనికైనా సేమ్ ప్రైజే ఉన్నాయన్నమాట. సో నేనైతే లాంగ్ హెయిర్కి ఇప్పుడు 1700 స్పా చేయించుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో ఏంటనేది హెయిర్. ఇక్కడ క్రీమ్ అంతా అప్లై చేశాక ఇక్కడ స్టీమ్ ఇచ్చారండి హెయిర్కి. ఇదైతే ఒక 20 మినిట్స్ వరకు అలానే ఉంచారు. ఇలా స్టీమ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హెయిర్కి క్రీమ్ అంతా బాగా పట్టి హెయిర్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుందండి. సో ఈ గ్యాప్లో నాకు టీ కూడా ఇచ్చారు వాళ్ళు. స్టీమ్ ఇవ్వడం పూర్తయ్యాక ఇలా హెడ్ మసాజ్ చేశారు. సో ఈ హెడ్ మసాజ్ ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేశారనమాట.
ఇప్పుడే నా హెయిర్ స్పా అయిపోయిందండి. నా హెయిర్ అయితే చాలా స్మూత్గా వచ్చింది. చూడండి ఎట్లా ఉందో. అప్పుడైతే చాలా రఫ్గా అనిపించింది. నేను బిఫోర్ మీకు చూపించలేకపోయాను నేను వీడియో తీయడము. సో ఇప్పుడైతే నాకు హెయిర్ అయితే చాలా బాగుంది. సో రాజంపేట చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే స్టూడియో లెవెల్లో అయితే సర్వీసెస్ చేయించుకోండి. చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. సో నేనైతే ఇక్కడ హెయిర్ స్పా చేయించుకున్నాను. సో నా హెయిర్ అయితే ఇలా వచ్చింది ఫైనల్గా. సో ఫైనల్గా నా హెయిర్ ఇలా సిల్కీగా అయిపోయిందండి హెయిర్ స్పా చేయించుకున్న తర్వాత. ఇక్కడ వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు హెయిర్కి సంబంధించి. నేనైతే హెయిర్ మాస్క్ ఒకటి తీసుకున్నాను. సో వాళ్ళు సజెస్ట్ చేశారనమాట నా హెయిర్కి ఏది సూటబుల్ అనేది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.